ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి యొక్క సేవలో పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వారు అయితే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఆతిథ్య సేవలు అయితే మీకు స్వామివారి యొక్క కళ్యాణం కానీ, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు మనకి రేపు ఏప్రిల్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చండి. సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కళ్యాణోత్సవం అంటే భార్యాభర్త ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలండి. 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఇద్దరు కావాలితే ఇద్దరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ సేవలు అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి. టికెట్ కాస్ట్ మీకు చాలా తక్కువ రేట్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్త ఇద్దరికి కలిపి ₹1000, ఉంజలి సేవ అయితే ₹500, సహస్ర దీపాలంకరణ సేవ అయితే ₹500, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ అయితే ₹500 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూలై నెలకు సంబంధించి బట్టి ఈ శ్రీవారికి దర్శన టికెట్లు 3 నెలల ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్ని ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా రేపు ఏప్రిల్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వర్చువల్ సేవని మనం ఆన్లైన్ సేవని లేదా ₹500 దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్లు కూడా మీకు స్వామివారి యొక్క ఈ 4 రకాల ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు తిరుమల కొండపై జరుగుతున్న శ్రీవారికి ఆర్జిత సేవలు అయితే మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదండి. మీరు ఇంటి దగ్గర కూర్చుని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత మీరు కేవలం ₹300 స్పెషల్ దర్శనం ద్వారా అంటే ఏటీసీ సర్కిల్ ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని వర్చువల్ సేవ టికెట్లని లేదా ఆన్లైన్ సేవ టికెట్లని కూడా పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఈ వర్చువల్ సేవ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఇందులో మీకు 2 స్టెప్లు ఉంటాయండి. 1 వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటైతే, 2 వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్ అండి. అంటే మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అది వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం అండి. దాని కింద మనకి ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన టికెట్ ఇయర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు దర్శన టికెట్ కూడా ఓపెన్ అవుతుందండి. ఈ దర్శన టికెట్ ప్లస్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు మాత్రమే స్వామివారి యొక్క వర్చువల్ సేవ ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో టికెట్ కాస్ట్ కూడా మీకు సేమ్ ఉంటుందండి. ఇందులో కళ్యాణ టికెట్ భార్యాభర్త ఇద్దరికి కలిపి ₹1000, ఉంజలి సేవ ఒకరికి ₹500, సహస్ర దీపాలంకరణ సేవ ₹500, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ ₹500 చొప్పున ఉంటుంది. ఇది టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttదేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు రేపు ఏప్రిల్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జూలై నెలకు సంబంధించిన శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ నెల అంటే ఏప్రిల్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. ఇది టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttదేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి,
అంగప్రదక్షిణ అంటే ఏమిటని, మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం, మన స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. మనకి అక్కడ బంగారు బావి ఉంటుంది కదా, అక్కడ నుండి పొడుకుని పొర్లుదండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఇందులో ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా పంపించిన తర్వాత శ్రీవారికి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. ఇందులో 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ను బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో, అది కూడా సీనియర్ సిటిజన్లు కానీ లేదా దివ్యాంగులు కానీ లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో, మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా రేపు ఏప్రిల్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క ఈ సీనియర్ సిటిజన్ కోట లేదా దివ్యాంగ సంతోటి కోట అన్నది ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సీనియర్ సిటిజన్ కోటాకి సంబంధించి దర్శన టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సీనియర్ సిటిజన్లకు సంబంధించి వయసు వచ్చి 60 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వాళ్ళ వయసు కూడా 50 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, మీరు మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మెడికల్ కేసెస్ ఉన్నవారు, అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో, మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జూలై నెలకు సంబంధించి శ్రీవారికి దర్శన టికెట్లని ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో, అది కూడా ₹300 స్పెషల్ దర్శనం ద్వారా మీకు సంబంధించి శ్రీవారికి దర్శన టికెట్లను అయితే రేపు ఏప్రిల్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ₹300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఈచ్ పర్సన్ ₹300 అండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఫ్రీగా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున 24వ తారీఖున ఏప్రిల్ నెల మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోనూ లేదా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో మీకు రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషను మీకు ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ముందుగానే ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.